అండి ఈరోజు పాకెట్ ఆప్షన్లో ట్రేడ్ తీసుకున్నాను. సో మార్కెట్ చూడండి, ఇక్కడ మనకి లో అయితే ఫామ్ చేసింది, టార్గెట్ అయితే ఇక్కడ వరకు ఉంది. చూద్దాం. ఓకే, చూద్దాం ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుందో. ఓకే, ఇప్పుడైతే మనం అప్కో ట్రేడ్ తీసుకున్నాం. సో ఇదైతే అప్ సైడ్ వెళ్తుంది, ప్రాబ్లం లేదు. రీజన్ ఏంటంటే చూడండి, టార్గెట్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు డౌన్ ట్రెండ్ అని చూడద్దు. టార్గెట్ దగ్గర మనకి కాసేపు రేంజ్ చేస్తుంది, టార్గెట్ హిట్ అయింది. మార్కెట్ ఓవరాల్గా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి డౌన్ కనపడుతుంది. టార్గెట్ దగ్గరికి వచ్చాక ఈ మధ్యలో మార్కెట్ అనేది వెంటనే కిందకి వెళ్ళిపోద్ది. టార్గెట్ దగ్గరికి వచ్చాక వెంటనే మన నెక్స్ట్ టార్గెట్కి వెళ్తుందని లేదు. అక్కడ అది ఏదైనా చేయొచ్చు, మార్కెట్ అక్కడ ఏదైనా చేయొచ్చు. అది కాసేపు సస్టైన్ అవ్వచ్చు, లేదా బ్రేక్ డౌన్ అవ్వచ్చు, లేదా అక్కడ నుంచి ట్రెండ్ మళ్ళీ అప్ ట్రెండ్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో అక్కడ నుంచి ఏదైనా జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ మీరు లో చేశారు కదా, ఇది డౌన్ ట్రెండ్ కదా, మరి ఇప్పుడు ఎందుకు అప్పుకు తీసుకున్నారంటే అక్కడ ఉన్న కండిషన్ సిచ్యువేషన్స్ బట్టి మనం ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. అందుకే మార్కెట్ స్ట్రక్చర్ మనకి బాగా తెలిసి ఉండాలి, మనకు అర్థం అవ్వాలి మార్కెట్లో ఎప్పుడు ఏం చేస్తుంది. చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ హై చేసుకుంటూ మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, వెళ్ళిన తర్వాత సర్టన్ ఏరియా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఒక ఎం ప్యాటర్న్ అనేది ఇక్కడ చేసింది, ఒక ఎం ప్యాటర్న్, అంతే కదా. ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ చేసింది. అంటే ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఇది ఒక ఫస్ట్ టాప్ అనుకుంటే సెకండ్ టాప్, ఇక్కడ ఒక ఎం ఏం చేస్తుంది, మార్కెట్ డౌన్కి వెళ్తాను, డౌన్కి వచ్చింది. ఎక్కడ వరకు వస్తుంది, దాని టార్గెట్ వరకు వస్తుంది. టార్గెట్ కాడ అయ్యాక మళ్ళీ వెంటనే చూడండి, ఇక్కడ టార్గెట్ బ్రేక్ అవ్వాలనుకుంది కానీ బ్రేక్ అవ్వలేకపోయింది. ఇక్కడ బ్రేక్ అవ్వాలనుకుంది, బ్రేక్ అవ్వలేకపోయింది. అంటే మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏదో రేంజ్ చేస్తుందని, లేకపోతే మార్కెట్ తన యొక్క ట్రెండ్ షిఫ్ట్ చేసుకోవడానికి మళ్ళీ అది వెళ్తుందో ఏమవుతుందో ఇక్కడ మనం వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేసి ఆ కండిషన్స్ బట్టి మనం ఇక్కడ ట్రేడ్స్ తీసుకుంటాం. సో ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు డౌన్కి మనం ఆలోచన చేసుకుంటాం అప్పటి వరకు కూడా. అక్కడ ఏం చేసింది, 5 seconds రకాల ఇక్కడ రేంజ్ చేస్తుంది. సో మార్కెట్ ఇక్కడ ఏమైనా జరగచ్చు.
పైన టచ్ అవ్వలేదు, ఇంకా టచ్ అవ్వకుండా వచ్చింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను అప్పటికి. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మనం ట్రేడ్స్ తీసుకుంటాం. విన్ అయింది.